Hello students, welcome to our channel. ఈ వీడియోలో హిందూ న్యూస్ పేపర్ నుంచి వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఎస్టర్డే దీని గురించి చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇచ్చారు, లైక్ మస్టర్డ్ హైబ్రిడ్స్ గురించి. ఇది జెనెటికల్లీ మోడిఫైడ్ కాదు, బట్ ఐఎంఐ రెసిస్టెంట్ చేస్తారు. దాని గురించి ఏంటనేది కంప్లీట్గా ఈ వీడియోలో మనం చూద్దాం. ఇది ఎస్టర్డే ఆర్టికల్ చూడండి. న్యూ మస్టర్డ్ హైబ్రిడ్స్ నీడ్ డైవర్స్ ఫార్మింగ్ ప్లాన్స్. మస్టర్డ్ క్రాప్లో ఒక న్యూ వెరైటీని తీసుకొని వచ్చారు. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో, ఎస్పెషల్లీ బయోటెక్నాలజీలో ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం న్యూ టెక్నాలజీస్ అనేవి ఎప్పుడు ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. అండ్ ఇక్కడ క్రాప్ స్పెసిఫిక్, ఇక్కడ క్రాప్ గురించి కూడా మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి హియర్ క్రాప్ ఇస్ మస్టర్డ్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, యాక్చువల్గా మస్టర్డ్ ప్లాంట్స్ మనం ఏ సీజన్లో మనము క్రాప్ అదే వాటిని ప్లాంట్ చేస్తామంటే రబీ సీజన్. మస్టర్డ్ అనేది రబీ సీజన్కి సంబంధించిన క్రాప్. దీనికి ఎంఎస్పి కూడా గవర్నమెంట్ ఇస్తుంది. ట్రై టు రిమెంబర్ దిస్ ఫ్యాక్ట్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ది టైం ఏమవుతుంది అంటే, మస్టర్డ్కి ఈ ఓరబాంచి లేదా ఫెలిపాంచి అనే ఒక పారాసైటిక్ వీడ్ వల్ల ఎంటైర్ ఈ క్రాప్ అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే, మస్టర్డ్ క్రాప్ ఎలా ఉంటే ఇక్కడ రూట్స్ ఉంటాయి కదా, ఈ రూట్స్లో ఏంటంటే ఈ ఒరబాంచి అనే ఒక వీడ్ లైక్ పారాసైట్ ఏం చేస్తుంది అంటే ఈ యొక్క క్రాప్ని డ్యామేజ్ చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తుంది, ప్లాంట్ యాక్చువల్గా న్యూట్రియంట్స్, వాటర్ అనేది ఈ యొక్క రూట్స్ ద్వారా తీసుకుంటుంది. బట్ ఈ ఒరబాంచి అనే పారాసైట్ ఏం చేస్తుందంటే ఈ రూట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో దట్ మనకి ఏమవుతుంది, రూట్స్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతున్నాయో ఇది దేనిపైన ఎఫెక్ట్ అవుతుంది, క్రాప్ అంటే ఎంత ప్రొడ్యూస్ చేయాలో అంత ప్రొడ్యూస్ చేయకుండా మనకి దాని యొక్క దిగుబడి అనేది తక్కువ వస్తుంది అనమాట, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. సో దట్ దీనివల్ల ఫార్మర్స్కి ఎఫెక్ట్ అవుతుంది. సో దట్ ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి రీసెంట్గా ఇప్పుడు మనకి ఒక న్యూ ఒక మెథడ్ని తీసుకొని వచ్చారు. అదే ఏంటి అంటే ఐఎంఐ రెసిస్టెంట్ మస్టర్డ్ హైబ్రిడ్స్ని ఇండియన్ గవర్నమెంట్ అనేది లార్జ్ స్కేల్లో కల్టివేషన్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఈ 26-27 రబీ సీజన్లోనే వీటిని ప్లాన్ చేస్తున్నారు. ఐఎంఐ రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే, ఐఎంఐ మీన్స్ ఇమిడా జొలైనిన్ అనే రెసిస్టెంట్ మస్టర్డ్ని హైబ్రిడ్ వెరైటీస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇక్కడ ప్రాసెస్ ఏంటి అంటే, మనకు మోస్ట్ ఆఫ్ ది టైం ఏమవుతుంది అంటే, ఏదైనా హెర్బిసైడ్స్ వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం జెనెటికల్లీ మోడిఫై చేస్తాం, అంటే ఒక న్యూ జీన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఎప్పుడైతే న్యూ జీన్ ఇంట్రడ్యూస్ చేస్తామో అవి ఈ యొక్క వాటికి రెసిస్టెంట్గా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే పెస్ట్లు లేకపోతే పారాసైట్స్ అటాక్ అవుతాయో అవి రెసిస్టెంట్గా ఉంటాయి. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ మనం జెనెటికల్లీ మోడిఫై చేయట్లేదు, అంటే ఎటువంటి న్యూ జీన్ని ఇంట్రడ్యూస్ చేయట్లేదు, ఒక న్యాచురల్ ప్రాసెస్లో తీసుకుని వస్తున్నాయి. ఇక్కడ న్యాచురల్ ప్రాసెస్ ఏంటి అంటే, బేసికల్గా ఎవ్రీ ఆర్గాన్ లేకపోతే ఎవ్రీ ఆర్గానిజం ఈ యొక్క ఎర్త్ పైన ఏంటంటే వాటికి మ్యూటేట్ అవుతూ ఉంటాయి బై ద టైం. అయితే ఇక్కడ మనకి ఏం చేస్తున్నారు అంటే, న్యాచురల్గానే మస్టర్డ్లో మ్యూటేషన్ జరుగుతుంది. మ్యూటేషన్ జరగడానికి సపోర్ట్ చేసే ఎంజైమ్ ఏంటి అంటే ఎసిటోలాక్టేట్ సింథసైజ్ ఎంజైమ్ అనేది ఒక మ్యూటేషన్ అనేది ఇక్కడ టేక్స్ ప్లేస్ అవుతుంది ఈ ఎంజైమ్ ద్వారా. అయితే ఇలాంటివి ఈ యొక్క స్లో గ్రోత్ ఏదైతే ఉందో ఈ మ్యూటేషన్ తీసుకొని వచ్చి వీటిని బ్రీడింగ్ చేస్తారనమాట. జస్ట్ హైబ్రిడ్ వైలో బ్రీడింగ్ చేస్తారు అంతే. ఇలా చేయటం వల్ల ఈ యొక్క పారాసైట్కి ఇవి రెసిస్టెంట్గా ఉంటాయి అన్నమాట. మోస్ట్ ఆఫ్ ది టైం ఏం చేస్తున్నారు అంటే, మనకి వీడిసైడ్స్ ఉంటాయి, లేకపోతే వీటి తగ్గట్టు పెస్టిసైడ్స్ ఉంటాయి. మనం ఆ పెస్టిసైడ్స్ మస్టర్డ్ క్రాప్ పైన వేసేటప్పుడు ఏం చేస్తుందంటే వీడ్స్ చనిపోతున్నాయి అండ్ అట్ ద సేమ్ టైం మస్టర్డ్ క్రాప్ కూడా చనిపోతుంది అనమాట. అలా కాకుండా ఇలా ఎప్పుడైతే ఈ ఎంజైమ్ తోటి దీన్ని బ్రీడ్ చేసేటప్పుడు ఇదేమి ఎక్కడి నుంచో బయట నుంచి తీసుకొచ్చిన ఎంజైమ్ కాదు, బేసికల్గానే మ్యూటేట్ అవుతూ ఉంటాయి. ఎసిటోలాక్టేట్ సింథసైజ్ ఎంజైమ్ అనేది మస్టర్డ్ ప్లాంట్లో న్యాచురల్గా మ్యూటేషన్ అవ్వడానికి అయ్యే ఎంజైమ్. ఇప్పుడు మన యొక్క సైంటిస్టులు ఏం చేశారంటే, ఈ యొక్క న్యాచురల్ ప్రాసెస్ని, ఈ మ్యూటేషన్ ప్రాసెస్ని తీసుకుని వీటిని బ్రీడింగ్ చేశారు. బ్రీడింగ్ అంటే ఎక్కువగా దాన్ని డెవలప్ చేసుకుంటే ఆర్టిఫిషియల్ వేలో దాన్ని ఎన్హాన్స్ చేశారు. సో దట్ ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇవి రెసిస్టెంట్గా మారుతున్నాయి. ఏదైతే ఒరబాంచి అండ్ ఫెలిపాంచి మనం ఏదైతే పారాసైటిక్ వీడ్ అని అనుకున్నామో
ఆ వీడ్ వీటి వల్ల ఎఫెక్ట్ అవ్వకుండా ఈ యొక్క న్యాచురల్ ప్రాసెస్ అనేది మనకి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఈవెన్ మనం వీడిసైడ్స్ మనం ఈ యొక్క ప్లాంట్ పైన మనం డ్రాప్ చేసినప్పటికీ కూడా అది మస్టర్డ్ ప్లాంట్కి ఎఫెక్ట్ అవుతుంది. బికాజ్ మనకి ఇక్కడ బ్రీడ్ చేసేటప్పుడు మనం దీన్ని రెసిస్టివ్ చేసాం కాబట్టి ఇమిడోజోలైన్ అనే ఒక హెర్బిసైడ్స్తో దీన్ని రెసిస్టివ్ చేసాం కాబట్టి ప్రాబ్లం ఏముండదు. సో దట్ ఫార్మర్స్ ఇప్పుడు వాళ్ళ హెర్బిసైడ్స్ ఫీల్డ్ నుంచి అక్రాస్ వాళ్ళు లైక్ హెర్బిసైడ్ స్ప్రే చేసుకుని ఇదేం పెద్ద దీని మీద ప్రాబ్లం ఉండదు. అండ్ మస్టర్డ్ ప్లాంట్స్ విల్ సర్వైవ్. అండ్ వీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి చనిపోతాయి. అండ్ వీడ్స్కి ఉన్న ఈ ఒరబాంచ్ పారాసైట్ కూడా కిల్ అవుతుంది, కానీ మస్టర్డ్ ప్లాంట్ అనేది కిల్ అవ్వదు. ఇది ఎప్పటి నుంచి ఉన్న ప్రాబ్లం ఇప్పుడు సాల్వ్ అయ్యింది అనమాట. అయితే దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? ఇది బెటర్ వేలో జెనెటికల్లీ మాడిఫై చేయకుండానే మనం ఏం చేసాము, ఒరబాంచ్ని కంట్రోల్ చేసాం. దీనివల్ల మనకి ఏదైతే మస్టర్డ్ ఈల్స్ తగ్గిపోతూ వచ్చాయో అది ఇప్పుడు గ్రో అవుతాయి. అండ్ లేబర్ రిక్వైర్మెంట్ వీడింగ్ వల్ల కూడా, అంటే స్పెసిఫిక్గా వీడ్సైడ్స్ చేయటం వల్ల మనకి ఏదైతే మస్టర్డ్ క్రాప్ డామేజ్ అవ్వటం వల్ల మనకి ఏంటంటే ఎక్కువ లేబర్ తీసుకొని హ్యాండల్గా ఓన్లీ వీడ్స్ తీసేటట్టు లేబర్ని మనం ఎక్కువగా రిక్రూట్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు. సో దట్ వీడిసైడ్స్ డైరెక్ట్గా 1 అవర్ వర్క్లో మొత్తం వీడిసైడ్స్ అన్ని పోతాయి. అండ్ మన మస్టర్డ్ క్రాప్ మనకి సేఫ్గా ఉంటుంది. సో దట్ లేబర్ రిక్వైర్మెంట్ అనేది తగ్గుతుంది. అండ్ ఫార్మర్స్ ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ మనకి ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ఎడిబుల్ ఆయిల్ ఇంపోర్ట్స్, నియర్లీ మన మోస్ట్ ఆఫ్ ది ఎడిబుల్ ఆయిల్ ఇంపోర్ట్స్ మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము అంటే లైక్ ఇంపోర్ట్స్ పైన డిపెండ్ అయ్యి ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే ఇలా చేసుకోవటం వల్ల మనకి ఇంపోర్ట్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. ఇంపోర్ట్స్ తగ్గటం వల్ల మనం ఎక్కువగా మన యొక్క లైక్ డొమెస్టిక్ ప్రొడక్షన్ పైన సెల్ఫ్ రిలయంట్ ఇండియాగా మనం డెవలప్ అవడానికి ఛాన్స్ అవుతాయి. మన ఫారెక్స్ రిజర్వ్స్ కూడా లైక్ కంట్రోల్డ్గా ఉంటాయి అన్నమాట. అండ్ హియర్ చూసుకున్నట్లయితే ఇంకొంచెం వే ఫార్వర్డ్ లైక్ ఎగ్జామ్ స్పెసిఫిక్ చూసుకున్నట్లయితే ఇంటిగ్రేట్ వీడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ని మనం అడాప్ట్ చేసుకోవాలి, క్రాప్ రొటేషన్ ఫాలో అవ్వాలి. కంటిన్యూస్గా మనకు ఒక సొల్యూషన్ దొరికింది కదా అని ఎవ్రీ ఇయర్ మనం అదే ప్లాంట్ని రొటేషన్ చేయకూడదు. ప్లాంట్ రొటేషన్ లైక్ డైవర్సిఫై చేసుకోవాలి. క్రాపింగ్ ప్యాటర్న్ అనేది డైవర్సిఫై చేసుకునేటప్పుడు ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ మాన్యువల్ మెకానికల్ వీడింగ్కి ఎక్కువగా ప్రామినెన్స్ ఇవ్వాలి రేదర్ దెన్ దీస్ పెస్టిసైడ్స్. అండ్ రెగ్యులర్ మానిటరింగ్ ఆఫ్ ది రెసిస్టెంట్ వీడ్స్ కూడా రెసిస్టెంట్ అయిపోతుంటాయి కాబట్టి కేర్ఫుల్గా, ఇట్స్ ఎ సైంటిఫిక్ ప్రాసెస్ కాబట్టి scientist needs to focus on the resistant weeds in order to develop the better productivity of the crops అన్నమాట. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మేజర్గా ఫ్యాక్చువల్ గుర్తుపెట్టుకోవడానికి మనకి ఎగ్జామ్ స్పెసిఫిక్ ఇట్స్ లైక్ ఏ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ కాబట్టి ఇక్కడ ఏంటంటే రీసెంట్గా ఏ క్రాప్లో హైబ్రిడైజేషన్ చేసి బ్రీడింగ్ ద్వారా హైబ్రిడైజేషన్ చేసి ప్రొడక్టివిటీ పెంచారు అంటే మస్టర్డ్ క్రాప్ దేనికి చెందింది అంటే రబీ సీజన్ చెందింది. ఇది ఎంఎస్పికి ఇది కూడా అప్లికేబుల్. అండ్ ఇట్ ఈస్ ఇందులో మనకు చూసుకున్నట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ మ్యూటేషన్ టెక్నాలజీ దే యూజ్డ్ ద ఎంజైమ్ లైక్ ఎసిటోలాక్టేట్ సింథేస్ ఎంజైమ్. ఇక్కడ ఏ రెసిస్టెంట్ చేశారు అంటే ఇమిడాజోలైన్ హెర్బిసైడ్స్ రెసిస్టివ్ చేశారనమాట. ఇక్కడ మనకు ఉన్న పారాసైట్ ఒరబాంచో అల్ఫెలిపాంచో, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఇది జెనెటికల్లీ మాడిఫైడ్ కాదు, బట్ ఇట్స్ ఎ బ్రీడింగ్, దీన్ని హైబ్రిడ్ బ్రీడింగ్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ హ్యాపీ డే.